టీఎస్ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమారి లక్ష్మీ నరసింహారావు కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొని ఎంపీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి మాలోతు కవితను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంటుందని, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 120 రోజుల పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చకుండా ప్రజలలో నమ్మకం కోల్పోయిందన్నారు. గ్రామాలలో కరెంటు కోతలతో పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉందన్నారు. పెంచుతానన్న పెన్షన్లు పెంచకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లే ఇస్తున్నారు. అంతేకాకుండా రైతులకు రైతు భరోసా హామీతో రైతులను మోసం చేసి రైతు బంధుని విడుదల చేసి అది కూడా ఎకరాలలో కాకుండా గుంటలలో ఇచ్చి అన్నదాతను మోసం చేశారన్నారు. చనిపోయిన రైతుకు 10 రోజులలోపే రైతు బీమా కింద 5 లక్షలు అందజేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదన్నారు. గృహలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన యువతులకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అవి నెరవేర్చలేకపోయారన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో నిధులు లేకున్నా అప్పు తెచ్చి మరీ రాష్ట్ర ప్రజలను కన్న తండ్రిలా చూసుకున్నారన్నారు. రైతులకు బ్యాంకులలో ఉన్న రుణాలు చెల్లించుకొని రండి, డిసెంబర్ 9న 2 లక్షలు తీసుకెళ్లండి అని మోసపూరిత హామీని రేవంత్ రెడ్డియే అన్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టి 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఈ కేసీఆర్ వెన్నంటే ఉండి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు ములుగు జిల్లా ప్రజలు ముందుండాలన్నారు. ప్రశ్నించే గొంతుకగా మీ ఆడబిడ్డగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను తిప్పికొట్టేలా నన్ను గెలిపించాలని కోరారు. దాదాపు మీరు ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఎంతో పవిత్రంగా మీరు అల్లాని మంచి నమాజ్ చేసుకొని భక్తి శ్రద్ధలతో అందరు కుటుంబాలు చల్లగా ఉండాలి, వాళ్ళ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, వర్షాలు బాగుపడాలి, ప్రజలకు ఎంతో మేలు జరగాలని చెప్పేసి ఈ రోజుల్లో మీరు ఎంతో చక్కగా దువా చేసి ఇవాళ ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అందరు సోదరులందరికీ, మీ కుటుంబాలందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మీ ఆవేదన మేము అర్థం చేసుకోగలం. హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లా అందరికీ మంచి చేయాలి, ఈ ప్రాంతం ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, పంటలు పండాలి. ఆ విధంగా అల్లా అందరినీ దీవించాలని తెలంగాణలో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అందరికీ మిగతా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సభాధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరు కూడా ఒక టీమ్ అయింది. వాళ్ళు కసిపెట్టి వాళ్ళకి 2 రైతులు వచ్చినాయి అక్క అని అడగండి. ఇటువంటి అన్ని కూడా రైతులు వెంకటమంటే మన దగ్గర ఎంతో గొప్ప వరం కేసీఆర్ గారు. అటవీ హక్కుల పట్టా పాస్బుక్లు ఎవరు ఇచ్చిండ్రు?